విక్టరీ వింగ్స్ ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి మార్నింగ్ మోటివేషన్. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు అనడానికి ఎన్నో ఉదాహరణలు ఈ ప్రపంచంలో ఉన్నాయి. అలాంటి మరొక అద్భుతమైనటువంటి ఉదాహరణే విల్మా రుడాల్ఫ్. ఈమె పేరు చెప్పగానే చాలామంది అనుకుంటారు ఆమె చాలా అథ్లెటిక్ అని, చాలా పతకాలు సంపాదించిందని, ఎన్నో బహుమతులు గెలుచుకుందని. కానీ చాలా కొద్ది మంది మాత్రమే తెలుసు ఆమె చిన్న వయసులోనే పోలియోతోటి నడవలేని స్థితిలో ఉండింది. మరి పోలియో స్థితి నుంచి స్వర్ణ పతకాల కోసం పరుగుపెట్టింది ఆవిడ. ఎంత అకుంఠితమైనటువంటి దీక్ష! ఆ రోజుల్లోనే 4 నిమిషాల్లో 1 కిలోమీటర్ స్థానాన్ని ఆమె పరిగెట్టగలిగింది. సో కృషి, పట్టుదల, ఏకాగ్రత ఉన్నట్లయితే మన శరీరం కానీ, మన మనస్సు కానీ దేన్ని కూడా ఆపలేదు. సంపూర్ణమైనటువంటి దృష్టితో, ఏకాగ్రతతో ఉంటే ఎవరైనా సరే ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించగలరు అనడంలో ఏ విధమైనటువంటి సందేహం లేదు. మరొకరి గురించి మరొక వీడియోలో తెలుసుకుందాం. అంతవరకు సెలవు. మీ ఫణీంద్ర గోటేటి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చివర్లో గంట కొట్టడం మర్చిపోకండి.